ఈటీఓ ఫ్రాగ్. ఈటీఓ ఫ్రాగ్ ఇది ఒక ప్రొడక్టివ్ టెక్నిక్. ఈ ప్రొడక్టివ్ టెక్నిక్ ఏంటంటే, మీరు ఫస్ట్ లేవగానే మీ మోస్ట్ డిమాండింగ్, మోస్ట్ హార్డెస్ట్ టాస్క్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి ఈటీఓ ఫ్రాగ్ టాస్క్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం, లేదంటే హోంవర్క్. సరే నేను సాయంత్రం చేస్తా, రాత్రి చేస్తా అని అనుకుంటే అది కాదు. మీకు కూడా తెలుసు, ఎందుకంటే పొద్దున్న నుంచి మీరు చాలా పనులు చేస్తారు, మీ బ్రెయిన్ చాలా డిసిజన్ తీసుకుంటుంది, మీ బ్రెయిన్ ఫెటిగ్ అయిపోతుంది. సాయంత్రం వచ్చే వరకు ఎట్లయినా మీరు చెయ్యరు, లైట్ తీసుకుంటారు, రేపు చేద్దాం అనుకుంటారు. సో రేపు చేద్దాం అనుకునే బదులు పొద్దున్నే లేచి చేసేయండి. ఇదే ఈటీఓ ఫ్రాగ్ టెక్నిక్. ఇప్పుడు 3 హ్యాక్స్ చెప్తా. ఫస్ట్ హ్యాక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇంకా 3 హ్యాక్స్ చెప్తా. ఈ 3 హ్యాక్స్ తోటి మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మీకు ఏ పని చేయాలన్నా బద్ధకం ఉండదు, మిమ్మల్ని ఇట్లే మోటివేషన్ చేస్తారు. ఈ హ్యాక్స్ తోటి మీకు దేని మీదనైనా మోటివేషన్ వస్తుంది, నాది గ్యారంటీ. సో ఏ హ్యాక్ కూడా మిస్ కాకండి. ఫస్ట్ది స్టార్ట్ స్మాల్. ఒకటి, స్టార్ట్ స్మాల్, కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి డైట్ ఫాలో అవుదాం అనుకున్నారు, అది మీ ముందే ఉంటే 100% మీరు తింటారు. సో నేనేం చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి హెల్తీ డైట్ ఫస్టే కుక్ చేసి పెట్టుకుంటే మీరు తింటారు. అదే మీరు కుక్ చేయకుండా తర్వాత కుక్ చేసుకుందాం అంటే మీ కళ్ళ ముంగట అది లేకపోతే మీరు పని చేయరు. సరే చదవడం అనుకోండి, మీ బుక్ ముంగటనే పెట్టుకోరు, చూస్తే సరే ముందుంది కదా చదువుదాం అన్న మైండ్ సెట్ వస్తుంది. అదే లోపల ఎన్నో దాచిపెట్టారనుకో మీకు ఆ పని గుర్తు కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళడం అనుకో, జిమ్కి వెళ్ళడం అయితే అబ్బా జిమ్కి ఇప్పుడు ఏం పోవాలి, మళ్ళా ఏంది కబోర్డ్ ఓపెన్ చేయాలి, జిమ్ క్లాత్స్ వేసుకోవాలి, బయట పోవాలి, షూ వేసుకోవాలి, జిమ్కి పోవాలి, ఇదంతా ప్రాసెస్ గుర్తొస్తుంది. సో ఏం చేయాలి, స్టార్ట్ స్మాల్. ఫస్ట్ జిమ్ క్లాత్స్, షూస్ దగ్గర పెట్టుకోరు, చూడంగానే మీకు ఆటోమేటిక్ మోటివేషన్ వస్తుంది, చేస్తారు. కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, స్టార్ట్ స్మాల్. సెకండ్ది విజువలైజ్ యువర్ సెల్ఫ్. విజువలైజ్ యువర్ సెల్ఫ్ అంటే ఇది ఆ కాన్సెప్ట్ కాదు, కానీ పర్ఫెక్ట్ చెప్పింది ఏంటంటే మిమ్మల్ని మీరు చూసే విధానాన్ని చేంజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మీరు నేను జిమ్ చేస్తున్నా, నేను జిమ్ బిగినర్ అనుకోకండి. అట్లా అనుకుంటే మీరు ఎప్పటికీ కన్సిస్టెంట్గా జిమ్కి పోలేరు. మీ మైండ్లో ఫస్ట్ మీరు ఏమనుకోవాలంటే నేను అథ్లెట్, నేను బాడీ బిల్డర్ అని చెప్పి మీ మైండ్లో ఫిక్స్ గారు. మీరు బాడీ బిల్డర్ కాదు కానీ ఫిక్స్ గారు. అట్లా ఫిక్స్ అయితే ఏమవుతుందంటే మీకు మీరే ఆటోమేటిక్గా లేచి వెళ్ళిపోతారు జిమ్కి. బాడీ బిల్డర్ అని మీది మీకు పిచ్చిగా మైండ్లో ఫిక్స్ అయితే ఎవడు వద్దన్నా కూడా నువ్వు జిమ్కి వెళ్ళిపోతావు టైంకి. అదే నేను జిమ్ బిగినర్, నా బాడీ ఇంకా గ్రో అవుతలేదని చెప్పి మైండ్ సెట్ పెట్టుకున్నావు అనుకో, నువ్వు డైలీ వర్కౌట్ చేయడానికి కూడా నీకు ఇబ్బంది అవుతుంది. నేను ఎట్లా అనుకుంటా అంటే, ఇది ఆరోగెన్స్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, నేను ఇప్పుడు స్మాల్ యూట్యూబర్, స్టార్టింగ్ మా అంటే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన, రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నా, కానీ నా మైండ్లో నేను యూట్యూబర్ అనుకుంటా. అందుకే నేను ఇంత కన్సిస్టెంట్గా వర్క్ చేయగలుగుతున్నా. నేను అటామిక్ హ్యాబిట్స్ బుక్ చదివిన. ఆ అటామిక్ హ్యాబిట్స్ బుక్లో ఒకటి ఉంటుంది, నార్మల్ ఒక చాప్టర్ ఉంటుంది, డోంట్ సెట్ గోల్స్, సెట్ సిస్టమ్స్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నాకు ఒక 1 million సబ్స్క్రైబర్స్ కావాలి అని చెప్పి గోల్ పెట్టుకోవడం కంటే నేను ఒక 500 వీడియోస్ పోస్ట్ చేయాలి అని గోల్ పెట్టుకుంటే నేను నా గోల్ని రీచ్ అవ్వగలుగుతా. సో మనం ఏం చేయాలంటే డే డ్రీమింగ్ గోల్స్ పెట్టుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 కిలోలు తగ్గుతా, నేను 60 కిలోలు తగ్గుతా, ఇట్లాంటి మైండ్ సెట్ పెట్టుకోవడం కంటే నేను 365 డేస్ ఉంటాయి, సండేస్ సరే రెస్ట్ డేస్ తీసేయండి. మీరు మైండ్లో ఏమనుకోవాలంటే నేను 50 కిలోలు తగ్గుతా అనే బదులు నేను ఈ మంత్లో 20 డేస్ వర్కౌట్ చేస్తా. నేను 100 కిలోలు తగ్గుతా అనుకునే బదులు, 100 కిలోలు కూడా తగ్గడనుకో, నేను 70 kgs తగ్గుతా, నేను 50 kgs తగ్గుతా అనుకునే బదులు నేను ఈ ఇయర్లో 250 డేస్ జిమ్కి పోతా. నేను ఇంత ఫ్యాట్ లాస్ అవుతా అని అనుకునే బదులు నేను డైలీ 10,000 స్టెప్ నడుస్తా. యాక్షనబుల్ గోల్స్ పెట్టుకోండి, అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోకండి. ఈ 3 హ్యాక్స్, ఇంకా ఫస్ట్ చెప్పిన 4 హ్యాక్స్, ఇవి డైలీ ఫాలో కండి. మీ బద్ధకం ఇట్లే పోతుంది, మీకు అప్పటిదప్పుడే మీకు మోటివేషన్ వచ్చేస్తుంది, నేను గ్యారంటీ. జాయిన్ ద క్లబ్.